నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన హిందూ అర్చకుల మీద ఎందుకని ఇలా చేస్తున్నారు అనే దానిపైన ఎంతో మంది ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి దానికి సంబంధించిన కేసుని ఈ రోజు నరేష్ శుంకర గారు ఆ కేసుని దగ్గరుండి ఆయనే దాన్ని అంతా కూడా చూసుకుంటున్నారు. అసలు ఏంటి అతను ఎందుకని ఇంత క్రూషియల్ కేసుని ఇప్పుడు అతను టేక్ ఆఫ్ చేసుకోవడం వల్ల మరి ఎదురయ్యే ఏమై ఉంటాయో అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకర గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో చూసుకుంటే హిందువుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద కూడా. అలాంటిది ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రధాన అర్చకుల మీద జరిగిన ఈ దాడి అనేది హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసినాయి. మరి ఇలాంటి క్రూషియల్ టైంలో ఈ కేస్‌ని మీరు టేక్ ఔట్ చేసి మరి దగ్గరుండి ఈ కేసు అన్నిటిని కూడా మీరు చూసుకుంటున్నది జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ కేస్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? మరి ఇంత క్రూషియల్ కేస్‌ని మీరు తీసుకున్నారు కదా! మరి హిందువులకి న్యాయం చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే గనక మీడియా ట్రయల్ అనేది హ్మ్. జరగకూడదు. అంటే కేసు యొక్క పూర్వాపరాలు తెలియకుండా ఏదో ఒకటి జరిగింది కాబట్టి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాల్ చేస్తున్నారు కాబట్టి, ఆయన ప్రధాన అర్చకులు కాబట్టి హ్మ్. ఆబ్వియస్‌లీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి కనుక్కోవడం జరుగుతుంది. ఆయన చేసే కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి, అందులో నేను ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ దాడి జరిగింది అని అంటున్నారు. నిజంగా దాడి జరిగింది అనడానికి అక్కడ ఉన్న ఆధారాలు ఏంటి అనేది మొదటగా మనం అందరం కూడా పరిగణించాల్సిన విషయం. హ్మ్. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే గనక సోషల్ మీడియాలో గాని, మీడియాలో గాని చక్కర్లు కొడుతుందో, ఆ వీడియోని చిత్రీకరించింది ఎవరు? అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు. హ్మ్. వాళ్ళే కదా ఫేస్‌బుక్‌లోను వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకునే కదా వీళ్ళందరూ చేస్తున్నారు. ఒక వ్యక్తి నిజంగా దాడి చేసేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఆ విధంగా వీడియోలు తీసి ఎక్కడైనా సరే అప్‌లోడ్ చేస్తాడంటారా? హ్మ్. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా! అంటే ఇక్కడి నుంచి మేము కూడా మా ప్రతాపం చూపిస్తాము. మేమెవరికీ భయపడము అనే విధంగా కూడా ఇది చేసుండొచ్చు కదా! ఇలాగెందుకు చూడకూడదు? యెస్. మీరు చెప్పిందనుకో అలా కూడా హ్మ్. చూడొచ్చు. హ్మ్. నేనేమంటున్నానంటే ఆ విధంగా చూసినా కూడా అక్కడ హ్మ్. కొట్టినటువంటి విజువల్స్ మీకు కనిపించినాయా అని చెప్పి నేను అడుగుతున్నాను మీకు. హ్మ్. రైట్? అక్కడేదో ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే ఒక వంశం గురించి, ఒక హ్మ్. గోత్రం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, కాన్స్టిట్యూషన్ గురించి జరుగుతుంది. హ్మ్. సో, ఈ విధమైన డిస్కషన్‌లో అక్కడ ఆయన ప్రధాన అర్చకులకు కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, దానికి సంబంధించి 7వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే, అది 8వ తారీఖున సంబంధించిన పోలీసు వాళ్ళే ఆ మీడియా ద్వారా తెలుసుకొని, ఆయన దగ్గరికి వెళ్లి మీరెందుకు కంప్లెయింట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయనతోటి కంప్లెయింట్ ఇప్పించుకొని కేస్ రిజిస్టర్ చేసి సో, వీర రాఘవరెడ్డి గారిని అదే విధంగా మిగిలిన అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, నేను ఈ కేస్ టేకప్ చేయడానికి ప్రాథమికంగా ఏంటి అనంటే గనక, ఇక్కడ నేనేమంటాను అనంటే గనక, భారత రాజ్యాంగంలో చాప్టర్ 3లో రైట్ టు డిఫెండ్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తనను తను డిఫెండ్ చేసుకునే ఫండమెంటల్ రైట్ ఉంది అని చెప్పి సుప్రీం కోర్ట్ వారు చెప్పడం జరిగింది. హ్మ్. సో, దీనికి సంబంధించి ఎంతో మంది న్యాయవాదుల్ని వాళ్ళు అప్రోచ్ అయితే గనక మేము చెయ్యము. ఇది సెంటిమెంటల్‌తో కూడుకున్న అంశము. మాకు ఇబ్బంది అయితది అని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితిలో నేను టేకప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, హ్మ్. దీనికి సంబంధించి నేను హైకోర్ట్‌లో ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే గనక కింద మెజిస్ట్రేట్ వారు ఉన్నారో ఆ వాళ్ళు ఆ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని చల్లపల్లి జైలుకి పంపించడం జరిగింది. సో, ఆ పంపించడం అనేది తప్పు అని చెప్పి నేను హైకోర్ట్‌లో వేయడం జరిగింది. సో, దాని మీద ఈరోజు వాదనలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనంటే గనక ఈ రాఘవరెడ్డి గారిని పోలీసు వాళ్ళు శనివారం రోజు మధ్యాహ్నం 3:15 వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఉంది. ఓకే. నేను మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. అవసరమైతే గనుక మీరు ప్లే చేయండి. హ్మ్. తీసుకొనెళ్ళిపోతే వాళ్ళు ఆదివారం రోజు 5 గంటల తర్వాత సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హ్మ్. ఆయనకిచ్చిన అరెస్ట్ మెమోలో ఏం చెప్పడం జరుగుతుంది? 10:30కి మేము అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో, అంటే 24 గంటల లోపు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయాలని చెప్పినా కూడా, వాళ్ళు దాన్ని తుంగలోకి తొక్కి, ఈ విధంగా అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. హ్మ్. అదే విధంగా కావాలని చెప్పి కొన్ని సెక్షన్స్ అంటే లైఫ్ టైమ్ శిక్ష పడే సెక్షన్స్, అదే విధంగా ఈ నోటీస్ 41 ఇయర్స్ సిఆర్‌పిసి అంటాం. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశాలుంటే అరెస్ట్ ఉండదు. కావాలని చెప్పి 7 సంవత్సరాలు పైబడిన సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సో, హ్మ్. అది కూడా చట్టానికి విరుద్ధంగా చేశారు అని చెప్పని నేను హైకోర్ట్‌లో వేయడం జరిగింది. గతంలో బండి సంజయ్ గారి మీద ఈ విధంగానే సెక్షన్స్ పెట్టినప్పుడు బెయిల్ బదులు హైకోర్ట్ వారు కింది కోర్టు జడ్జి వారు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ని క్వాష్ చేయడం జరిగింది. హుహు. అదే విధంగా అల్లు అర్జున్ గారి కేసులో కూడా 482లో బెయిల్ ఇవ్వడం జరిగింది. సో, ఈ కేసులన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటా సో, నా క్లయింట్ కూడా ఆ విధంగానే అన్యాయం జరిగింది కాబట్టి సో, కోర్టు ముందు పెద్ద, చిన్న, గొప్ప ఇవన్నీ తేడా ఉండవండి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. సో, నా క్లయింట్ కేసు కూడా ఆ విధంగానే ఉంటది కాబట్టి కింది జడ్జి ఇచ్చిన
ఉత్తర్వుల్ని కొట్టివేయాలని చెప్పి నేను కోర్టులో వేయడం జరిగిందండి. సో హిందువులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అని అంటే కనుక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక ఇంకా ట్రయల్ జరగాలి. సో ట్రయల్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది నాకు కూడా పూర్తిగా తెలియదు ఏం జరిగింది అని చెప్పని. ఏం జరిగింది, అసలు నిజంగా కొట్టారా కొట్టలేదా, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మనం ట్రయల్లో మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కాకుండా ముందుగానే మనం ఎమోషన్స్ మీద మీడియా ట్రయల్స్ మీద ఆధారపడి దాడి జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇది అన్యాయం, అక్రమం, కఠినమైన శిక్షలు విధించాలి అని అంటే గనక ప్రతిరోజు కూడా ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిలో కూడా ఈ యొక్క క్రిమినల్ మేజర్ యాక్ట్ ప్రకారమే కదా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. అంతే తప్ప నేనేదో సీఎం అని చెప్పి, నేను పిఎం అని చెప్పి, నేను రాష్ట్రపతి అని చెప్పి ప్రత్యేకమైన చట్టాలు అయితే కనుక ఏం లేవు కదా. వాళ్ళని కొడితేనో లేదా దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తేనో దీని ప్రకారమే కదా. సో చట్టం ముందు అందరూ సమానమే. సో కాబట్టి నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కులు పరిరక్షించడం కోసము ఒక న్యాయవాదిగా నేను ఈ రోజు వీర్రాఘవరెడ్డి గారి తరపున చిలుకూరు ఘటనకు సంబంధించి నేను వాదనలు వినిపిస్తున్నాను. నేను ఓతు తీసుకునేటప్పుడు అడ్వకేట్ గా నాకు చెప్పింది ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్లయింట్ యొక్క ప్రైవసీని, రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా నేను బెంచ్ ముందు రిప్రజెంట్ చేయాలి. ఈ రోజు నిర్భయ సంఘటన ఉంది. నిర్భయ సంఘటనలో ఆ నిందితుల తరపున ఏ అడ్వకేట్లు వాదించలేదా? అఫ్జల్ గురు ప్రముఖ టెర్రరిస్ట్, అతని తరపున ఎవరు వాదించలేదా? ఈ రోజు కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి తరపున ఎవరు వాదించలేదా అడ్వకేట్లు? సో ఇది తప్పు నేను అనేది. అంటే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని వాదించడం తప్పు అని చెప్పి అని ప్రజల్లో ఉన్న ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది పోవాలి అని చెప్పి. అంటే ఎవరి వైపు అయినా సరే వాదన అనేది ఉండాలి అని అంటారు మీ ఉద్దేశం ప్రకారం. అంతే కదండి. ఇప్పుడు అబ్సల్యూట్లీ మీరు తప్పు చేశారని మీకు అవకాశం ఇవ్వకుండా నేను చేసేస్తే ఆ తప్పు మీరు చేయలేనప్పుడు ఒక నిర్దోషిగా ఉండి మీరు మీ యొక్క వర్షన్ వినిపించలేకపోతే మీ జీవితానికి అన్యాయం జరిగినట్టే కదా. అయ్యేషా మీరా కేసులో ఏం జరిగింది, సత్యంబాబు కేసులో మనందరికి తెలిసిన విషయమే. సో ఈ విధంగా నిజ నిజాలు బయటికి రావాలి అంటే కనుక ట్రయల్ జరగాలి. అంటే ఇప్పటికొచ్చి అసలు మీకు ఒక్కసారైనా సరే వాళ్ళతో మాట్లాడారా, లేకుంటే ఇప్పటి వరకు ఇంకా ట్రయల్స్ కూడా ఏం జరగలేదు అంటారా? ట్రయల్స్ అనేది ఇప్పుడు జరగదమ్మా. ఇప్పుడు వరకు ఏంటి అంటే కనుక అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ అనేది అక్రమం అని చెప్పి నేను వాదించబోతున్నాను హైకోర్టు. మరి ఎప్పుడు అంటారు ఈ వాదన అనేది? ఈ వాదన ఇప్పుడు మధ్యాహ్నం 3:30 ఉంటుంది ఈ రోజు. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు వాదనకి వెళ్తారు కదా, మరి అక్కడ ఇరువురిని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? రావమ్మ, ఎందుకంటే హైకోర్టులో వాదిస్తున్నాం కాబట్టి ఇరువురిని తీసుకొచ్చే అవకాశం ముందు ట్రయల్ కోర్టులోనే అటువంటి సౌకర్యం ఉంటుంది. అది కూడా ట్రయల్ అప్పుడు జరుగుతుంది. అంతే తప్ప బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నిందితులను ప్రవేశపెట్టడాలంటూ ఏముండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ యొక్క పోలీసు వాళ్ళు చేసే విషయం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు 1 డే డిలే జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు, వీళ్ళే ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఓన్లీ వీళ్ళందరినీ కూడా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకి దూరం చెయ్యాలి, ఇటువంటి వాటిని ఉక్కుపాదంతో మోపాలి అనే ఇంటెన్షన్ తోటి కొన్ని కఠినమైన సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన 2వ రోజు కూడా ఎటువంటి వారెంటు లేకోకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కార్లు, వస్తువులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం జరిగింది. తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళు, మాకు ఫర్దర్ కస్టడీ కావాలి, ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఉపయోగించిన కార్లు అవన్నీ మేము సీజ్ చేయాలి అని చెప్పాను. సో ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. నేను ఏమంటున్నాను అంటే కనుక చట్ట ప్రకారం నడుచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.